అండి, నమస్తే. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్ లో రీసెంట్ గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్ లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. యూరోపియన్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. సో యూరోపియన్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ అనేది ఎందుకు న్యూస్ లో వచ్చింది? సో ఇది యూరోపియన్ దేశాలకు కావాల్సినటువంటి అత్యవసర నిధులు ఏవైనా ఉంటే వాటిని అందించడానికి ఉన్నటువంటి ఒక బ్యాంక్ లాగా అన్నమాట. యూరోపియన్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. అండ్ ఇది ఎందుకు న్యూస్ లో వచ్చిందంటే, రీసెంట్ గా యూరోపియన్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ వారు 4 బిలియన్ల యూరో అమౌంట్ ని యుక్రెయిన్ కి ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు అందించినటువంటి సహాయానికి రెట్టింపు సహాయం అనేది ఈ యొక్క ఈబిఆర్డి ద్వారా యుక్రెయిన్ దేశానికి అందబోతుంది. సో రీసెంట్ గా యుక్రెయిన్ దేశ అధ్యక్షుడు అమెరికాని సందర్శించి ఆ యొక్క బ్యాంక్స్ ని, అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్ని, వాళ్ళు మాకు ఇంకా ఇన్వెస్ట్మెంట్ కావాలి, మాకు సహాయం కావాలని అడగడం జరిగింది అనమాట. ఆ కాంటెక్స్ట్ లో యూరోపియన్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ ద్వారా నియర్లీ 4 బిలియన్ల యూరోల అమౌంట్ అనేది అందించడానికి వాళ్ళు ముందుకొచ్చారు. అండ్ దీని యొక్క వర్కింగ్ అండ్ ఆపరేషన్. సో ఇక్కడ ఈబిఆర్డి ఏదైతే ఉందో ఇది ఒక ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అనమాట. అండ్ ఎస్పెషల్లీ ఓపెన్ మార్కెట్ ఎకానమీని అందించడానికి, అంటే ఇది ఏదో ఒక దేశానికి తోడ్పాటుని ఇవ్వడానికి మాత్రమే కాదు. ఇది ఉన్నటువంటి ఏజెన్సీ ఏదైతే ఉందో బ్యాంక్ అనేది ఓపెన్ మార్కెట్ ఎకానమీ కోసం, అంటే ప్రైవేట్ వ్యక్తులకి కూడా ఏదైనా అవసరమైనప్పుడు ఓపెన్ మార్కెట్ ఎకానమీ కోసం అండ్ ఫోస్టర్ ఇన్నోవేషన్ కోసం ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు కావాలి అంటే ఇందులో భాగంగా ఉన్నటువంటి యూరోపియన్ దేశాలన్నీ కూడా ఇక్కడ కావాల్సినటువంటి అమౌంట్ అనేది క్లెయిమ్ చేసి వాళ్ళు ఆర్థిక సహాయం అనేది పొందొచ్చు. సో ఈబిఆర్డి అనేది ఎప్పుడు ఏర్పాటు చేశారంటే ఏప్రిల్ 1991 ఈ యొక్క ఆర్గనైజేషన్ అనేది బ్యాంక్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఎందుకోసం అంటే 1991 తర్వాత అప్పటికే చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి ఈస్టర్న్ యూరోపియన్ ప్రాంతాలు అండ్ సోవియట్ యూనియన్ నుంచి బయటకు వచ్చేసినటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో అప్పటి వరకు ఉన్నటువంటి పాలన నుంచి, నిరంకుశ పాలన నుంచి బయటకు వచ్చి ఒక ప్రజాస్వామ్య దేశంగా ఏర్పడుతూ ఉన్నప్పుడు అవన్నీ కూడా తమని డెవలప్ చేసుకోవడానికి కావాల్సినటువంటి అమౌంట్ కోసం ఈ యొక్క ఈబిఆర్డిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎస్పెషల్లీ కమ్యూనిజం నుంచి బయటకు వచ్చి వాళ్ళ ఒక ప్రజాస్వామ్య దేశంగా ఏర్పడడానికి కావాల్సినటువంటి నిధుల కోసం ఏర్పాటు చేశారు. అండ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? సో హెడ్ క్వార్టర్స్ వచ్చేసి లండన్ లో ఉంది. అండ్ ఇక్కడ తీసుకున్నటువంటి ఈబిఆర్డి ఏదైతే ఉందో దాని ద్వారా ఏంటంటే ప్రైవేట్ ఎంటర్ప్రెన్యూర్స్ కి కూడా వీళ్ళు సహాయం అనేది అందిస్తారు. గవర్నమెంట్స్ కి సహాయం అందుతుంది. అండ్ యుద్ధ వాతావరణ పరిస్థితులు ఉన్నటువంటి యుక్రెయిన్ దేశానికి సహాయం అందుతుంది. అండ్ ప్రైవేట్ పరంగా ఏదైనా ఆర్గనైజేషన్స్ కనుక అభివృద్ధి కోసం ఉపయోగపడుతుంటే వాళ్ళకు కూడా సహాయం అనేది అందిస్తారనమాట. అండ్ దీంతో పాటు కంట్రీస్ కి అంటే ఇందులో ఇన్వాల్వ్ అయిన కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటికి సహాయం అనేది అందిస్తారు. అండ్ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రిన్సిపల్స్ కి లోబడినటువంటి దేశాలన్నిటికీ కూడా వీటి యొక్క సహాయం అనేది ఉంటుంది. బట్ ఇది యూరోపియన్ కి సంబంధించినటువంటి దేశం అయినా కూడా ఇందులో మన దేశం కూడా ఉందన్నమాట. అంటే ఈ యూరోపియన్ బ్యాంక్ నుంచి సహాయం అనేది మన దేశానికి కూడా పొందడానికి వీలుంది, ఎందుకంటే మనం కూడా ఇందులో మెంబర్ గా ఉన్నాం. అండ్ ఇందులో పబ్లిక్ పార్ట్నర్స్ ద్వారా ఏంటంటే ప్రైవేటైజేషన్ అనేది కల్పించబడుతుంది. రీకన్స్ట్రక్షన్ పరంగా ఏదైనా విపత్తుల పరంగా ఏదైనా ఇబ్బందులు కలిగితే అక్కడ రీకన్స్ట్రక్షన్ కి ఉపయోగపడబోతుంది. అండ్ మున్సిపల్ సర్వీసెస్ అనేవి ఇవ్వబడతాయి. అంటే కంట్రీ కనుక నాశనం అయిపోయినప్పుడు అక్కడ మొత్తం మళ్ళీ నిర్మించాలంటే కావాల్సినటువంటి సహాయం అనేది లభిస్తుంది. అండ్ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఇవ్వబడతాయి. అండ్ బిజినెస్ సర్వీసెస్ పరంగా కూడా సహాయం అనేది లభించబోతుంది. అండ్ ఇవన్నీ ఇవ్వడం ద్వారా ఏంటంటే ఒక హై లెవెల్ పాలసీ మేనేజ్మెంట్ అనేది తీసుకొని వస్తారు. అంటే అక్కడ యూరోపియన్ దేశాలకి, అందులో ఉన్నటువంటి అన్ని సభ్య దేశాలకి కూడా వాళ్ళు సపోర్ట్ అనేది ఇస్తారు. ఏదో గవర్నమెంట్ తరపునే కాదు, ప్రైవేట్ సెక్టార్స్ కూడా కావాల్సినటువంటి డెవలప్మెంట్ ఫండ్ అనేది ఈ ఈబిఆర్డి ద్వారా అందులో ఉన్నటువంటి మెంబర్షిప్ ఉన్నటువంటి దేశాలన్నిటికీ కూడా కల్పించబడుతుంది. అండ్ ఇక్కడ మనకి ఉన్నటువంటి అన్నిటిలో కూడా ప్రయారిటీస్ వైజ్ వచ్చేసి సెంట్రల్ అండ్ వెస్ట్ ఏషియాకి ఎక్కువగా ఇవ్వబడుతుంది. అండ్ నార్త్ ఆఫ్రికాకి కూడా ఇవ్వబడుతుంది అనమాట. అంటే వెనకబడిన దేశాల యొక్క అభివృద్ధి కోసం కూడా వాళ్ళు ఫోకస్ అనేది చేస్తారు. అండ్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో అండ్ ఏ విధంగా అంటే వాళ్ళకి ఫైనాన్షియల్ వైజ్ అండ్ పాలసీ రిఫార్మ్స్ తీసుకొని రావడానికి కూడా ఈ యొక్క ఈబిఆర్డి యొక్క సహాయం అనేది ఉంటుంది. అండ్ ఈ యొక్క ఈబిఆర్డి ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అది ఎన్విరాన్మెంట్ పరంగా కూడా అవసరమైనటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ని దృష్టిలో ఉంచుకొని వర్క్ చేస్తుంది అనమాట. అండ్ జెండర్ ఈక్వాలిటీని కూడా తీసుకొని వస్తుంది.
అంటే లింగ సమానత్వాన్ని కూడా తీసుకొని వీళ్ళు ఫుల్లీ ట్రాన్స్పరెంట్ గా ప్రతి దేశానికి, అండ్ దీని ద్వారా ఏంటంటే ఫుల్లీ ట్రాన్స్పరెంట్ గా ఇందులో ఎవరికైతే సహాయం అవసరమో వాళ్ళకి సరైనటువంటి సహాయం అనేది అందించబోతుంది. మెంబర్షిప్. సో ఈబీఆర్డీలో అయితే ప్రస్తుతం 72 దేశాలు అనేవి సభ్యులుగా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా యూరోపియన్ యూనియన్ లో కొంతమంది భాగస్తులుగా ఉన్నారు. అండ్ దీని ద్వారా ఏంటంటే యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ లో కూడా ఇందులో ఉంటుంది అనమాట. అండ్ ఇందులో ఏంటంటే ఇందులో ప్రతి ఒక్క దేశానికి కూడా ఒక అభ్యర్థి ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఈక్వల్ ప్రయారిటీ అనేది లభిస్తుంది. అండ్ ఏదన్నా అమౌంట్ కనుక అవసరమైతే స్ట్రాటజిక్ డైరెక్షన్ తోటి వాళ్ళకి ఖచ్చితమైనటువంటి ఆర్థిక సహాయం అనేది లభిస్తుంది అనమాట. ఇండియా అయితే 2018 నుంచి ఇందులో భాగస్వామ్య దేశంగా ఉంది. అది ఎన్నో దేశం అంటే 69వ స్టేక్ హోల్డర్ గా ఇండియా అనేది ఈ యొక్క ఈబీఆర్డీలో భాగంగా ఉంది. మన దేశం ఈబీఆర్డీలో భాగంగా ఉందా లేదా అనేటువంటిది కూడా ఎగ్జామ్ లో అడిగేటువంటి ఛాన్స్ ఉందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తాయో నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.